ఆధార్ కోసం చేసిపోయి నువ్వు అలీంది పీడికి జరిగింది అట్లా అట్లా ఫోన్ చేయొద్దు. లక్క పెట్టి నాకు అనుభవం కదా, నాకు ఆల్రెడీ సరే మాదే ఇది. ఓకే, స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఇది మనము ఈ షాద్ నగర్ పోలీస్ అండ్ సిసిఎస్ శంషాబాద్, డీసీపీ క్రైమ్స్ నరసింహ అండ్ అడిషనల్ డీసీపీ క్రైమ్స్ నరసింహారెడ్డి, ఏసీపీ సిసిఎస్ శశాంక్ రెడ్డి అండ్ ఏసీపీ షాద్ నగర్ రంగస్వామి, ఇన్స్పెక్టర్ సిసిఎస్ పవన్ అండ్ SHO షాద్ నగర్ ప్రతాప్ లింగం అండ్ DI షాద్ నగర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ షాద్ నగర్ రామరెడ్డి, ఇంకా మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఈ యొక్క జాయింట్ ఆపరేషన్లో ఈ ఒక ఇద్దరిని మనము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది కూడా 14వ తేదీన రాజ్వీర్ శంకర్ పరివార్ అండ్ అజయ్ సుర్కాస్ పవార్, వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ డిస్టిక్కి చెందిన వారు. వీళ్ళు పార్టీ గ్యాంగ్ నుంచి వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా మనకు ముగ్గురు అఫెండర్స్, దీంతో అమూల్ అలియాస్ షిండే, పవన్ మాచంద్ర కాలే అండ్ యలావతి, వీళ్ళు 5 మంది కలిపి చాలా హౌస్ బ్రేకింగ్స్ అండ్ రాబరీస్, అంటే స్నాచింగ్ ఫ్రమ్ స్లీపింగ్ పర్సన్స్, ఎవరన్నా ఆడవారు ఇంట్లో వాళ్ళు పడుకొని డోర్ ఓపెన్ చేసుకొని, లేకపోతే వాళ్ళు వరండాలో పడుకున్నప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఉంది. సో వాళ్ళ మెడలో నుంచి పుస్తకాలు కొనుక్కొని పోవడం అండ్ హౌస్ బ్రేకింగ్ చేయడం, అంటే ఆ ఇంట్లో ఎవరు లేకపోయినా లేకపోతే వాళ్ళు హౌస్కు తాళం వేసింటే దాన్ని బ్రేక్ చేసి లోపల కబోర్డ్స్లో ఉండేది తీసుకొని పోవడం. దాదాపు ఈ 5 మంది కలిపి వీళ్ళు 23 అఫెన్సెస్ 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శంషాబాద్, సైబరాబాద్ అండ్ రాచకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు చేయడం జరిగింది. మనకు షాద్ నగర్లో కట్టాల్, ఆమంగల్, అంతేకాకుండా పహాడీ షరీఫ్, కందుకూర్ లిమిట్స్, మహేశ్వరం లిమిట్స్, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా వీళ్ళు 4 రాబరీస్, అంటే స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఈ చైన్స్ పుస్తల్ తాడు లాక్కొని పోవడం జరిగింది అండ్ 19 HBs హౌస్ బ్రేకింగ్స్ చేయడం జరిగింది. దీంతో దాదాపు వీళ్ళు ఒక 40 తులాల వరకు బంగారు అండ్ ఇంకా డబ్బులు కూడా, పైసలు కూడా చాలా చోట్ల హౌస్ బ్రేకింగ్ చేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా బేసికల్గా రోడ్డుకు దగ్గరున్న ఇళ్లలో, అదే కాకుండా ఎక్కడైతే లాక్ వేసి ఉంటారో వాటిని టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఆ ఏరియాకి వచ్చి ఒక 24 అవర్స్ ముందు లేదా 36 అవర్స్ ముందు వచ్చి ఆ ఏరియాలో రక్కీ చేసి, ఆ ఏరియా ఎవరు ఆ ఇంటికి వాళ్ళు ఆ నైట్ రాకపోతే ఆ ఇంటి పగలగొట్టడం, అక్కడి నుంచి వీళ్ళు ఆ దొంగతనాలు లోపల కబోర్డ్స్ పగలగొట్టి తీసుకొని పోవడం జరుగుతుంది. అదే కాకుండా రోడ్డుకు దగ్గర ఉండేది వీళ్ళు చేస్తారు. వీళ్ళు చాలా రాష్ట్రాలు, మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా నేటివ్ కాబట్టి మహారాష్ట్రలో కూడా 2007లో వీళ్ళు ఫస్ట్ అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ 2017లో కూడా ఈ 5 మంది అరెస్ట్ అయ్యారు. సో ఈ గ్యాంగ్స్ అంతా కూడా బేసికల్గా నైట్ టైమ్స్ అరౌండ్ మనకు 12 నుంచి 3 మధ్యలో వీళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ప్లస్ హౌస్ బ్రేకింగ్ నుంచి ఈ గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ప్లస్ ఇంకా క్యాష్ కూడా ఇంట్లో ఉంటే తీసుకొని పోవడం జరుగుతుంది. వీళ్ళని 14వ తేదీన సిసిఎస్ అండ్ లా అండ్ ఆర్డర్ టీం వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళు ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వీళ్ళిద్దరిని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో రాజ్వీర్ శంకర్ పవార్ అండ్ అజయ్ సుర్కాస్ పవార్ వీళ్ళిద్దరిని కూడా మహారాష్ట్ర నుంచి 14వ తేదీన అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా 30 తులాలు మనకు సిసిఎస్ యాజ్ వెల్ యాజ్ లోకల్ పోలీస్ DI రామరెడ్డి దాన్ని రికవర్ చేసి ఈ 23 కేసుల్లో కూడా అందరికీ కూడా సరి సంబంధంగా ప్రపోర్షనేట్గా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, బేసికల్గా ఇప్పుడు మనకు వేసవి కాలం కాబట్టి సమ్మర్ వచ్చింది. సో ఇళ్లలో బయట పడుకున్నప్పుడు
మీ చైన్స్ కానీ అట్లాంటి కొద్దిగా జాగ్రత్తగా ఈ అఫెండర్స్ కంటన పడకుండా మీరు చూసుకోవాలి. అదే కాకుండా హౌస్ బ్రేకింగ్ అప్పుడు కూడా దయచేసి బంగారు కానీ ఇట్లాంటివి కూడా ఇంట్లో కామన్ ప్లేసెస్లో అంటే కబోర్డ్స్లో ఇట్లాంటివి కాకుండా ఒక వేరే చోట ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి దయచేసి ఆ బంగారు కూడా ఇంట్లో కూడా ఎవరు పెట్టుకోవద్దు. చిన్న బంగారు ఉన్న కొద్దిగా ఉన్నా కూడా ఈ కబోర్డ్స్లో అట్లా కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు సర్చ్ చేసిన జరగకుండా చోట పెట్టుకోండి. అండ్ నైట్ పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ మహిళలు వీళ్ళందరూ కూడా మీ చైన్స్ మీరు ఎక్కడన్నా వాటిని భద్రపరచుకోవడం కానీ అట్లాంటివి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అరెస్ట్ చేసిన దీంతో ఉన్న అందరూ డీసీపీ క్రైమ్స్ మనం చెప్పినట్టు ఈ మొత్తం ఈ టీం అంతా కూడా సిపి సైబర్వార్ శ్రీ అవినాష్ మోహన్ సార్ ఆధ్వర్యంలో డీసీపీ క్రైమ్స్ నరసింహ గారు అండ్ అడిషనల్ డీసీపీ క్రైమ్స్ నరసింహ రెడ్డి గారు అండ్ ఏసీపీ క్రైమ్స్ ఇషాంత్ రెడ్డి గారు అండ్ ఏసీపీ షాద్ నగర్ రంగస్వామి అండ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ పవన్ కుమార్ అండ్ ఇన్స్పెక్టర్ షాద్ నగర్ ప్రతాప్ లింగం డిఐ షాద్ నగర్ రామ్ రెడ్డి అండ్ ఇంకా మిగతా చాలామంది దీంట్లో బాధ్యత అవినాష్ సబ్ ఇన్స్పెక్టర్ అవినాష్ సత్యనారాయణ ఏఎస్ఐ దశరథ్ ఎస్సీ అండ్ పీసీస్ మహేందర్ అండ్ కుమార్ ఇంకా వీళ్ళే కాకుండా ఈ మోహన్ యాదగిరి జకీర్ రాజు మరియు రవి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ టెక్నికల్ డేటా నుంచి వచ్చిన క్లూస్తో వీళ్ళని జీరో ఇన్ అయ్యి అఫెండర్స్ని పట్టుకోవడం తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని రికవరీ చేయడం ఇదంతా కూడా చాలా బాగా చేస్తారు. వీళ్ళందరికీ కూడా మా సిపి గారితో రివార్డ్స్ తీసుకుంటారు. వీళ్ళ దగ్గర నుంచి రికవరీ కాలేదు, వాళ్ళు మొత్తం అప్పులో తీసుకుని ఖర్చు పెట్టేశారు. ఇంకా దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసేది. సో ఈ ముగ్గురు కూడా మనం చెప్పిన అమూల్ వాళ్ళ ద్వారా కూడా ఇంకా మనకి ఫర్దర్ రికవరీస్ ఏమైనా కావాల్సింది కూడా మనం చేస్తాం. ప్రస్తుతానికి మనకు ఈ రికవరీ రావడం జరిగింది. దాంతో ప్రపోర్షనేట్గా ఎంత పోటీ మనం ఎంత ఇవ్వగలము అంత అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సీసీటీవీ ఫుటేజ్, టవర్ డంప్ అనాలిసిస్, సిడిఆర్, దిస్ ఆల్ ఇంక్లూడ్స్. ఓకే దసరా ఏసీ మహేందర్ టీసీ మోహన్ లాల్ టీసీ మోహన్ లాల్ జాకీర్ యాదగిరి రఫీ విజయ్ రాజు పీసీ ఇర్ఫాన్ ఏఆర్ పీసీ క్యాట్ మోహన్ రాలేదా ఇర్ఫాన్ క్యాట్ ఓకే